ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఫేమస్ అయిపోయింది, అందరికి మాకు బాగా గుర్తుండిపోయింది 30 years ఇండస్ట్రీ ఇక్కడ, 30 years ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒక డైలాగ్. ఓకే, ఆ డైలాగ్ ఫస్ట్ చెప్తున్నప్పుడు ఇంత ఫేమస్ అవుతుందని మీరు అనుకున్నారా? నేనైతే అనుకోలేదండి. యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను అప్పుడు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను. సో కృష్ణవంశీ గారికి ఏం చెప్పానంటే, సిబిఐ బ్యాచ్లోనే వేసుంటే అట్లీస్ట్ 30 days వాళ్ళతో పాటు శ్రీకాంత్ గారితో పాటు ఉండేవాడిని. సో అది నాకు హెల్ప్ అయ్యేదండి. నీకు హెల్ప్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంది, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు. సో ఒక సీన్ క్యారెక్టర్ అండి, వివేక్ గారు అని కాస్టింగ్ డైరెక్టర్. ఒక సీన్లో ఏమైంది, ఇక్కడేమో ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ వీళ్ళందరూ ఉన్నారు. దాంట్లో ఒక సీన్ తోటి ఏమవుతుంది, ఎక్కడ ఎలివేట్ అవుద్ది, ఏదో నన్ను ఏదో మాయ చేశారు, జోక్ చేశారు అనుకున్నాను. రాజు గెటప్ వేసుకోరా ఒకసారి అని అంటే, ఎందుకు సార్ రాజు గెటప్ రాజులే లేరు, రాజు వేసుకోండి నేను. సరే రాజు గెటప్ వేసుకున్నాను. 2 o'clock మొదలు అవ్వాల్సింది షూటింగ్, అది 9కి స్టార్ట్ అయినాడు. ఆయన రాస్తానే ఉన్నారు. అక్కడ పావలా శ్యామల గారు అప్పుడే ఒక బ్రహ్మాండమైన స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఆమె 30 ఏళ్ళ నటనానుభవం అని బుక్ ఉంది, బుక్ వేశారు. దాని నుంచి మరి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో తెలియదు. నేను అప్పటికే డైలాగ్ స్టార్ట్ అయిందండి, అరే నువ్వు వచ్చిన విధంగా చెప్పు ఏదో ఒకటి అంటే సంస్కృతం రాశారండి. ఓరీం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచించి దౌర్జన్యంతో మా సంస్కృతి అని అంటే, ఇది కరెక్ట్గానే ఉంది కానీ ఇంకా ఏదో ఎక్కడో బ్రిడ్జ్ కావట్లేదు అది. సో రవి గారు వచ్చి, రవితేజ గారు పక్కన హీరో అవ్వాలని, ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా ఉంటారు. సరే ఏం చేస్తాం, రే ఒకసారి 30 years ఇండస్ట్రీ అని చూడు. డైరెక్టర్ గారు ఫ్రీడమ్ ఇచ్చారండి. ఏంటిది అంటే, లేదు సార్ మన కథను ఎవరో రైటరు ఛాంబర్లో కేసు పెట్టారంటే, వీడే చెప్పేశాడు ఇమీడియట్ 1 more అని. సరే టేక్ రెడీ సార్ అనగానే, యాక్షన్ అనగానే ఆ సౌండ్ ఏంటి, బటర్ పేపర్. ఏ పేపర్ అంటే మాకు తెలీదా, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, ఫస్ట్ నుంచి రా. నేను ఉత్తేజ్ గారు అంటారు, నిన్ను కండకండాలుగా నరికి ఏంటి నాతోటి గేమ్స్, నేను ఇండస్ట్రీలో యాక్షన్ చేస్తాను. అలాగా చెప్తే మొత్తం లైట్ బాయ్స్ కానీ మొత్తం అందరూ బాగా అప్రిషియేట్ చేసి నైట్ అప్ టు 2:30-3 వరకు జరిగిందండి షూటింగ్. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. డైరెక్టర్ గారు ఒకటే చెప్పారండి, కాన్ఫిడెన్స్, ఇది ఒక క్రియేట్ అవుద్ది, ఒక సర్నేమ్ అయిపోద్ది నీకు. అప్పటి నుంచి నాకు రికగ్నైజేషన్ వచ్చేసిందండి. అంతకుముందు టీవీ సీరియల్స్ అవి చేసేవాడిని, సినిమాల్లో ఒక సీన్ 2 సీన్ అలా చేసేవాడిని. బట్ 30 years ఇండస్ట్రీ, నా పృథ్వీరాజ్ పేరు పక్కకి వెళ్ళిపోయి 30 years ఇండస్ట్రీ అనే రికగ్నైజేషన్, ATM కార్డు ఆ సినిమా ద్వారా వచ్చింది. ఓకే, ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి మరి. అది రవితేజ గారిని పట్టుకున్న భటుడు నన్ను లాక్కొస్తుంటాడండి. ఓరేం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచే దౌర్జన్యం కింద మా సంస్కృతి. ఆ డైలాగ్లో ఫ్లో లేదయ్యా అంటే చెప్పడం రాక, ఏంటి పట్టుకోవడం ఏంటి, పట్టుకోవడం అంటే పిసికేయటం కాదు, యాక్ట్ చేయాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఈ మళ్ళీ డైలాగ్ చెప్పలేక ఆడియన్స్ ఏమని అనుకుంటారని పక్కన అని చెప్పి, ఆ సౌండ్ ఏంటి, బటర్ పేపర్ సార్. ఏ పేపర్ అంటే మాకు తెలీదా, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, డైలాగ్ ఫస్ట్ నుంచి రా అని. అలాగా ప్రతిదానికి ఉత్తేజ్ గారు ఫీల్ అయిపోయి కండకండాలుగా నరికండి. ఏంటి నాతోటి గేమ్స్, నేను ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. అది నాకు ఒడిదుడుకులుగా ఉన్న జీవితాన్ని ఒక గాడిలో పెట్టిందండి. అది ఒకసారి అది చూద్దామా ఆ సీన్. దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటో ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి, ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు, ఏం మంగళశాలను తీసుకొచ్చావు, సారీ అంటే సారీ ఏంటి, మీ తాలూకానా, కొంచెం మెల్లిగా మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్, 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. ఓరి ప్రౌఢుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా, ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా, రైటర్ ఎక్కడ, ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌఢుడా, ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్, ఆ సౌండ్ ఏంటి, బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా, డైలాగ్ చెప్పు. నిన్ను కండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్, 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను, ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాజే, పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్య
మంచితనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆ సీన్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? అది గుర్తొస్తున్నాండి రవితేజ గారు ఆ రోజు వాళ్ళందరూ సహకారం వాళ్ళందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి. సో నీకు ఏదైనా ఒక గుర్తింపు వస్తే బాగుండు అన్నారు. థియేటర్కి వెళ్ళాక క్రాస్ రోడ్స్లోనే చూశానండి అది. చూస్తే అసలు నేను ఆ రాజు గెటప్లో ఉన్నాను అలా గుర్తుపట్టడం కష్టం. కానీ 30 years ఇండస్ట్రీ అని అలా మొదలైందండి. ఒకడు మొదలెట్టాడు, ఇంకా అలాగే అది అలా ఫేమస్ అయిపోయింది. అలాగే నా సర్నేమ్ అయిపోయింది. ఒక శుభలేఖ సుధాకర్ గారు, ఒక సాక్షి రంగారావు గారు, అలాగా నా పేరు